నమస్కారం న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష కరోనా కట్టడి లాక్ డౌన్ అంశాలపై చర్చ కరోనా కట్టడికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి వెల్లంపల్లి ప్రతిపక్షాల ఆరోపణలు పట్టించుకునేది లేదని స్పష్టీకరణ విజయవాడలో కరోనా ప్రమాద గంటికలు 58కి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం ఆందోళన ఇక వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు పాటిస్తున్న చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్ష చేపడుతున్నారు. గడిచిన 24 గంటల్లో మరో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులను మరింత అప్రమత్తం చేశారు. కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన వైద్య ఆరోగ్య శాఖలో నాడు నేడు కార్యక్రమాలపై సమీక్షించారు. ఆసుపత్రుల నాడు నేడు కింద చేపట్టే పనులకు జూన్ మొదటి వారంలో టెండర్లకు వెళ్లాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు నేడు కింద వైద్య రంగంలో అభివృద్ధి పనులు కొత్త నిర్మాణాల కోసం దాదాపు 16,000 కోట్లు ఖర్చవుతుందని సీఎం తెలిపారు. నాడు నేడు కింద చేపట్టే పనులను ఇప్పటికే కాదని భవిష్యత్ తరాలకు సంబంధించిందని సీఎం పేర్కొన్నారు. వీటి వల్ల ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రజలను రక్షించడానికి ఉపయోగపడతాయని సీఎం సూచించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. 10 నిమిషాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే ర్యాపిడ్ కిట్లను వైకాపా ప్రభుత్వం తెప్పించిందని అన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు తాము పట్టించుకోమని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు చేపట్టారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజయవాడ కృష్ణానది వద్ద వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించి జీవనం సాగించే పేద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులు కూరగాయలు మంత్రి ఆదివారం అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా నియంత్రణకు జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ప్రత్యేక విమానంలో 10 నిమిషాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే ర్యాపిడ్ కిట్లను వైకాపా ప్రభుత్వం తెప్పించిందని చెప్పారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు తాము పట్టించుకోమని మంత్రి స్పష్టం చేశారు. వాళ్ళ కష్టాలు తెలియవు ఎవరికి కూడా. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే అత్యధికంగా టెస్టులు చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఎప్పటికప్పుడు బులెటిన్ రిలీజ్ చేస్తూ కూడా టెస్టులు తగ్గించి చూపెట్టినందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగం ఏంటి? అనేక మంది ఇంతకుముందు చెప్తున్నాం, ఈ వైరస్ తెలిస్తే నియంత్రించడానికి అవసరం ఉంటుందని చెప్పే ఉద్దేశంతో 1,00,000 కిట్లు నేను ర్యాపిడ్ కిట్స్ స్పెషల్ ఫ్లైట్లు తెప్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఒకవేళ దాచేటట్టయితే కనుక కిట్లు తెప్పించాల్సిన పని లేదు కదా. చంద్రబాబు నాయుడు రాజకీయంగా విమర్శలు చేయడం తప్ప ఈ ప్రజలకి మంచి చేద్దామని ఆలోచన చంద్రబాబుకి లేదు. అందుకే చెప్తున్నా, చంద్రబాబు ఏమో హైదరాబాద్ వాసి, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి. వీళ్ళిద్దరి గురించి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు. విజయవాడలో కరోనా ప్రమాద గంటికలు మోగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 69 పాజిటివ్ కేసులు నమోదు కాగా విజయవాడ నగరంలోనే 58కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ సోకకుండా ఉండాలంటే సామాజిక దూరం ఒక్కటే మార్గమని ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కలెక్టర్ సూచించారు. విజయవాడలో కరోనా ప్రమాద గంటికలు మోగిస్తోంది. ఒక్క విజయవాడ నగరంలోనే 58కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 30 కేసుల్లో వైరస్ వ్యాప్తికి గల కారణాలు కనుక్కోలేకపోయామని కలెక్టర్ ఇంతియాజ్ చెబుతున్నారు. వైరస్ సోకకుండా ఉండాలంటే సామాజిక దూరం ఒక్కటే మార్గమని ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కలెక్టర్ చెప్పారు. మరోవైపు కరోనా మహమ్మారి బారిన పడి జిల్లాలో మరికొందరు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతి చెందిన వారి సంఖ్య 15కు చేరింది. ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలో 5, గుంటూరులో 4 మృతి చెందగా అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో 2 చొప్పున మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 42 మంది డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు 546 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కృష్ణా జిల్లాలో 69 కోవిడ్ పాజిటివ్ కేసులు వస్తే దాంట్లో సుమారు
మనకు 59 కేసులు విజయవాడ నగర పరిధిలోను, కార్పొరేషన్ ఏరియాలోను, అడ్జైనింగ్ మనకు మండల్స్లోనూ ఉండడం జరిగింది. దీంట్లో ఒక విశ్లేషణ చేస్తే గత నెల నుంచి మనకు కోవిడ్ పాజిటివ్ కేసెస్ ఎవరి ద్వారా మనకు వస్తుంది అనేది విశ్లేషణ చేస్తే ముందుగా విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారి దగ్గర నుంచి మనకు కోవిడ్ కేసెస్ రావడం జరిగింది. తర్వాత ఢిల్లీ నుంచి కొంతమంది వచ్చిన వారు, ఢిల్లీ రిటర్నీస్ వాళ్ళ కాంటాక్ట్స్ నుంచి కేసెస్ రావడం జరిగింది. ఇలా మనకు సుమారు 35 దాకా అలాంటి కేసెస్ వచ్చాయి. దాంట్లో ఎక్కడి నుంచి మనకు వైరస్ వాళ్ళకు సంక్రమించవచ్చు, ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు అనేది నిర్ధారించగలిగాము. కానీ ఈ మధ్య కాలంలో వస్తున్న దాని తర్వాత వచ్చిన 30 కేసులు సుమారు మనకు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయము. ప్రతి ఒక్కరూ మరి ఏదైతే దీనికి ఈ కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరగట్టగలిగేది ఒక్క సోషల్ డిస్టెన్సింగే, అది తప్ప వేరేది లేదు అనే విషయంని వాళ్ళ మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ ఇంటి దగ్గర నుంచి బయటికి రాకుండడానికే ఈ మనకు మొత్తం లాక్డౌన్ పెట్టడం జరిగింది. మే 3వ తేదీ వరకు దయచేసి ఎవరు ఇంటి దగ్గర నుంచి బయటికి రావకండి, అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలి. ఎందుకంటే అందరికీ ఆందోళన కలిగించే విషయం అసలు విజయవాడ నగరంలో ప్రతి ఒక్కరూ మరి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఈ కేసెస్ ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది అర్థం కాకుండా మరి గత 2 రోజులుగా వచ్చిన కేసులు అయితే మరి అలాంటి సోర్స్ ఎక్కడ మనకు కనిపించట్లేదు. విదేశాల్లో మూలముందా, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళ మూలముందా అనేది లేకుండా మనకు వస్తున్నవి ఏంటంటే సామాజిక దూరాన్ని పాటించకపోవడమే దానికి కారణం అనేది అర్థమవుతూ ఉంది. మెయిన్ రోడ్స్లో ఎవరు తిరగకపోయినా చిన్న మనకు సందుల్లో వాళ్ళు పక్కనింటికి వెళ్ళి కూర్చోవడము ఇలాంటివన్నీ చేస్తున్నారేమో అనేది అనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా మీరు కొన్ని రోజుల పాటు వీటిని మరి ఇలాంటివన్నీ పాటించకుండా మీరు వేరే ఇండ్లకు వెళ్ళడం అలాంటివన్నీ చేయకుండా మీరు లాక్డౌన్ని గౌరవించండి. ఏదైతే 17 కంటైన్మెంట్ జోన్స్ విజయవాడలో ఉన్నాయో ఆల్మోస్ట్ సుమారు 90% ఆఫ్ విజయవాడ కార్పొరేషన్ మరి ఈరోజు కంటైన్మెంట్ జోన్స్గా ఉంది. అక్కడ వారందరూ కూడా మీరు ఇంటి దగ్గర నుంచి ఓన్లీ అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలి, లేదంటే మరి ఈ వైరస్ వ్యాప్తి అనేది ఇంకా ఎక్కువ చెందొచ్చు, ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి వారి యొక్క కదలికల్ని మరి కంట్రోల్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ముత్యాలంపాడులో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో లోక కళ్యాణార్థం ధన్వంతరి యాగాన్ని వైభవంగా నిర్వహించారు. కరోనా మహమ్మారి ప్రభావం దేశ ప్రజలపై ఉండకూడదని ఆకాంక్షిస్తూ లోక కళ్యాణార్థం ధన్వంతరి యాగం జరుపుతున్నట్లు ఆలయ గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ నివారణకు లోక కళ్యాణార్థం ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో ధన్వంతరి యాగం నిర్వహించారు. ఈ యాగంలో ఆలయ గౌరవ అధ్యక్షుడు వైసీపీ నేత గౌతమ్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఋత్విక్ల సమక్షంలో యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని భయకంపితులను చేస్తుందని, దాని బారిన పడి ఇప్పటికే వేలాది మంది అమాయకులు మృత్యువడిలోకి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి ప్రభావం దేశ ప్రజలపై ఉండకూడదని ఆకాంక్షిస్తూ లోక కళ్యాణార్థం వేదోక్తంగా ధన్వంతరి యాగాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ కరోనా కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారంటూ గుర్తు చేశారు. విజయవాడలో ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో ధన్వంతరి, సుదర్శన, మృత్యుంజయ, నారసింహ యాగాన్ని మేము తలపెట్టడం జరిగింది. ఈ యాగ ఫలితంగాను ఈ జిల్లాలోనూ, ఈ నగరంలోనూ, ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో విలసిల్లాలని, ఆరోగ్యంగా అందరూ కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మీ యాగాన్ని మేము తలపెట్టడం జరిగింది. ఈ యాగం యొక్క ఫలం, ఈ యాగంలో వచ్చేటువంటి ద్రవ్యాల యొక్క ద్వారా వచ్చేటువంటి వాయువు ఏదైతే ఉందో ఈ సకల కోటిని భయపెడుతున్నటువంటి కరోనా అనేటువంటి వైరస్ని తొలగించడానికి, మొత్తం అంతా కూడా ప్రక్షాళన చేయడానికి ఈ వాయువు పనికొస్తుంది అనేటువంటిదే వేదాలు చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా దీన్ని మేము తలపెట్టడం జరిగింది. సకల జనులందరూ కూడా
సౌఖ్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యాగాన్ని మేము తలపెట్టడం జరిగింది. అదే కాకుండా ఈ గుడికి సంబంధించి దుని అనేటువంటిది ఒకటి ఉంది. అన్ని రకాల ద్రవ్యాలని కూడా మేము దీనిలో కూడా ఎప్పటికప్పుడు దానిలో వేయటం అనేటువంటి జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజానీకం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇవి తలపెట్టడం అనేటువంటి జరిగింది. దీని ద్వారా మా యొక్క ప్రయత్నం ద్వారా ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలనేటువంటి దాన్ని సంకల్పించడం జరిగింది. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, బాబా గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటి జరుగుతుంది. దీనికి తోడు దీంతో పాటుగా పేదలు ఎక్కడైతే భోజనానికి అల్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఈ మందిరం నుంచి కూడా 1500 నుంచి 1800 వరకు కూడా మంది ప్రజానీకానికి అన్నదానాన్ని మేము అందించడం అనేటువంటి కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విజయవాడలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. నేడు కృష్ణా జిల్లాలో 18 కరోనా కేసులు నమోదు కాగా అందులో 16 కేసులు విజయవాడ నగరంలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని కార్మిక నగర్లో 8 కేసులు నమోదు కాగా కుద్దూస్ నగర్, విద్యాధర్పురం, గుప్తా సెంటర్, గిరిపురం, పటమట, కొత్తపేట, కేదారేశ్వరిపేట, చోడవరం ప్రాంతాల్లో ఒక్కొక్క కేసు వెలుగు చూసింది. దీంతో అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. బాధితులకు ఎవరి నుంచి వైరస్ సోకిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వైరస్ సోకిన వారు నగరంలో ఏ ప్రాంతాల్లో తిరిగారు, ఎవరెవరిని కలిశారనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు. నిబంధనలను అతిక్రమిస్తే వాహనాలు సీజ్ చేసి కోర్టుకు హాజరుపరుస్తామని సిపి ద్వారకా తిరుమలరావు తెలిపారు. చిన్న చిన్న అంశాలలో మాత్రమే 20వ తేదీ నుంచి సడలింపు ఉంటుందని చెప్పారు. అనుమానితులు ఉంటే 100-104కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో వైరస్ మూలాలు కనుక్కోవడం కష్టమవుతుందని, చికిత్స అనంతరం 28 రోజులకు తిరిగి పాజిటివ్ వస్తోందని తిరుమలరావు వెల్లడించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 59 కరోనా పాజిటివ్ కేసెస్ నమోదైనవి. ఇందులో మొదటగా మనకు వచ్చిన కేసులు, వీటి మొత్తం కేసుల్ని ఎలా వచ్చినాయి ఏమిటని మొత్తం విశ్లేషించినప్పుడు మా దృష్టికి వచ్చింది ఏమిటంటే, మొదటగా వచ్చిన కేసులన్నీ విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు, ఆ తర్వాత వాళ్ళ కాంటాక్ట్లోకి వచ్చిన వారు, మొదట్లో అవే వచ్చినాయి మనకి. అదృష్టవశాత్తు విదేశాల నుంచి తిరిగి వచ్చిన వాళ్ళలో ఫస్ట్ వచ్చిన 4 కేసులు వాళ్ళు పూర్తిగా నయమై మన కోవిడ్ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ వలన 4 కూడా పూర్తిగా రికవర్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. అదేవిధంగా వాళ్ళ కాంటాక్ట్స్ ఇంకా ఉన్నారు, 2 కాంటాక్ట్స్లో వచ్చి ఉన్నారు. ఇది కాకుండా మనకి ఢిల్లీ తబ్లిగీ జమాత్ ప్రోగ్రాంకి వెళ్ళొచ్చిన వారి వలన వారికి 10 మందికి, వారి కాంటాక్ట్లో ఉన్నటువంటి వారికి వచ్చింది ఈ పాజిటివ్ కేసులు వచ్చినాయి. అప్పటి వరకు మనకు కనీసం ఎక్కడి నుంచి వస్తుంది ఏమిటన్న విషయం చాలా క్లారిటీగా ఉంది. తర్వాత వచ్చిన కేసులు కొన్ని నిర్ధారణ మనం చేయగలుగుతున్నప్పటికి కూడాను కొన్నిటికి పూర్తిగా అంతు చిక్కట్లేదు. అంటే నేను ఎక్కువ బయటికి వెళ్ళింది ఏమి లేదు, రైతు బజార్కి లేకపోతే కూరగాయలకి ఇంకేదైనా పక్కన వెచ్చాల షాప్కి వెళ్ళాను తప్పించి ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్తున్నారు పాజిటివ్ వచ్చిన కేసు. ఒక కేసును విశ్లేషించినప్పుడు అతను కొన్ని మెడికల్ షాపులకి, హాస్పిటల్స్కి సెలైన్ బాటిల్స్ అది సప్లై చేయడం తప్పించి ఏం చేసింది లేదా ఆయన. అయితే ఎక్కడి నుంచి సంక్రమించింది అనేది ఇక తెలుసుకోవాలా. సో ఇటువంటి కొంచెం డిఫికల్ట్ కేసెస్ వస్తున్నాయని ఎందుకు చెప్తున్నామంటే, ఇది భయం కలిగించాలని, ఆందోళన కలిగించాలని కాదు, కానీ అప్రమత్తంగా ఉండాలి అన్న విషయం తెలియజేయడం కోసం చెప్తున్నాం. ఎందుకంటే ఎవరికి ఎట్లా వ్యాప్తి చెందో తెలియనప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ మూమెంట్ చేయకుండా, ఏమైనా సస్పెక్ట్ ఉన్నట్లయితే వారితో ఎక్కువ కలవకుండా ఉండటం చాలా చాలా అవసరము అన్న విషయం తెలియజేయడం కోసం చెప్తున్నాం. మాకేమి కాదు అనుకొని ఉండాల్సిన పరిస్థితి ఏమాత్రం కాదు.
దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు మేక్ వెరీ క్లియర్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. విజయవాడ వాళ్ళందరూ గమనించాల్సిన విషయం ఇది. ఇదేమీ కాదు, ఏదో 5 వచ్చిందారా 10 మందికి వచ్చిందంట అనే పరిస్థితి కాదు. ఇంకా చెప్పాలంటే మొదట్లో వచ్చింది ఫారిన్ రిటర్నీస్ 4 వచ్చింది. ఈ మధ్య ఆ ఫిగర్ 5కు పెరిగింది. ఎలా పెరిగింది అంటే అతను ఇక్కడికి తిరిగి వచ్చిన వ్యక్తి ఫారిన్ తిరిగి వచ్చి దాదాపు 28 రోజుల తర్వాత మనకి పాజిటివ్ వచ్చింది. ఆయన వల్ల పక్కన వాళ్ళకి చాలామందికి సంక్రమించింది. ఇప్పుడు మళ్ళీ అంటే రిపోర్టింగ్ అనేది లేకపోతే పాజిటివ్ రావడం అనేది చాలా జాప్యం తర్వాత కూడా జరుగుతుంది. అంటే నాకు 14 రోజులు అయిపోయింది కదా, ఇంకా అవసరం లేదు, ఇంకేం లేదు అనుకునే పరిస్థితి కాదు. తిరిగి వచ్చాక కూడాను దాదాపు 28 రోజులు 27 రోజుల తర్వాత బయటపడింది కేసు. చాలా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఆ చుట్టుపట్ల ఉన్నవాళ్ళు ఆ వచ్చిన వ్యక్తికి వాళ్ళ మదర్కి బయటపడింది 2 రోజుల తర్వాత. ఆ చుట్టుపట్ల ఉన్న వాళ్ళకి 6 వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా మరో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 603కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. గడిచిన 24 పరీక్షల్లో కర్నూలు జిల్లాలో 5, నెల్లూరులో 3, కృష్ణాలో 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ సందర్భంగా శనివారం సాయంత్రం మండల కేంద్రమైన అమరావతిలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు చేతుల మీదుగా పేదలకు కూరగాయల పంపిణీ జరిగింది. వైకాపా నాయకులు నిమ్మ విజయసాగర్ బాబు, మేకల హనుమంతరావు, ఆలా లక్ష్మీనారాయణతో పాటు పలువురు వైకాపా నాయకుల సహకారంతో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష, కరోనా కట్టడి, లాక్డౌన్ అంశాలపై చర్చ. కరోనా కట్టడికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి బెల్లంపల్లి, ప్రతిపక్షాల ఆరోపణలు పట్టించుకునేది లేదని స్పష్టీకరణ. విజయవాడలో కరోనా ప్రమాద గంటికలు, 58కి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.